హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. నామినేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరెవరు నామినేట్ చేశారు, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, సో ఎవరి మధ్య పెద్ద ఫైట్లు ఉండబోతుంది అనేది క్లియర్గా చెప్తాను. అండ్ సో నిఖిల్ గురించి కూడా అక్కడ యాక్చువల్గా ఒకటి చెప్తాను. మరీ దారుణంగా చేశాడేమో అని అనిపించే సిట్యువేషన్ కూడా ఒకటి ఉందన్నమాట నిఖిల్ది. సో అది కూడా చెప్తాను. సొంత క్లాన్ వాళ్ళు అంటే 2 క్లాన్స్ ఉన్నాయి కదా, 2 క్లాన్స్కి ఎవరికైనా సంబంధం లేదు. ఒక్క చీఫ్ని తప్పితే ఎవరైనా నామినేట్ చేసుకోవచ్చు. సో అలాంటి సిట్యువేషన్ వచ్చినప్పుడు అంటే నార్మల్గా ఎవరెవరైనా నామినేట్ చేసుకున్నా కానీ సొంత క్లాన్ వాళ్ళు కూడా నామినేట్ చేసుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కొంతమంది చేశారు. ఇంతమంది నామినేషన్స్లో లైక్ నిఖిల్ కాకుండా 10 మంది నామినేట్ చేశారు. అలాంటి 10 మంది అండ్ ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేశారు. 20 నామినేషన్లు. దాంట్లో ఒక్క నామినేషన్ కూడా యష్మికి పడకపోవటం అనేది అసలు మామూలు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అది ఎందుకు పడలేదు. విష్ణుప్రియ కూడా ఒక నామినేషన్ కూడా పడలేదు. అండ్ విష్ణుప్రియ ప్రేరణ గురించి కూడా యాక్చువల్గా ఒక మాట చెప్పాలి. సో అది కూడా మాట్లాడుకుందాం. సో వన్ బై వన్ మాట్లాడుకుంటా ఉందాం. ప్రోమోలో చూశారు. సో నబెల్కి సోనియాకి బిగ్ ఫైట్ అయింది. సో ప్రోమో క్లియర్గా కనిపించింది. రేపు వచ్చే ప్రోమోలు ఇప్పుడు వచ్చే ప్రోమోలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఈ ప్రోమోలో హైలైట్ ఏంటంటే, సో మీకు తెలిసిందే నాకు తెలిసిందే, యష్మి వర్సెస్ సోనియా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అండ్ నబెల్ వర్సెస్ సోనియా, ఈ 2 నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. అసలు మామూలు కూడా కదనమాట. వాళ్ళిద్దరి మధ్య బీభత్సమైన ఫైటింగ్. బట్ ఇక్కడ ఏంటంటే సోనియా ఆల్రెడీ లాస్ట్ టైం చూసాము. యష్మి నామినేట్ చేసేటప్పుడు యష్మి డిఫెండ్ చేసుకునే విధానం ఆల్రెడీ క్లియర్గా చూసాము. ఈసారి యష్మి నామినేట్ చేస్తుంది, సోనియా డిఫెండ్ చేసుకోవాలి. సో యష్మి ఎలాంటి పాయింట్స్ పెడుతుంది, సోనియా దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అనేది చూడాలి. బట్ నబెల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ టైం ఆల్రెడీ చూసాము. ప్రేరణ నామినేట్ చేసేటప్పుడు నబెల్ ఇమిటేట్ చేయడం అనేది చూసాము. నబెల్కి ఎక్కువగా దొరికే స్క్రీన్ స్పేస్ అది ఒక్క చోటే అనమాట. అది నబెల్కి కూడా తెలుసుకున్నాడు. సో అలాంటి నబెల్ ఈసారి డైరెక్ట్గా సోనియానే ఢీ కొడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, సోనియా అనే అమ్మాయి చాలా బలంగా ఉంటుంది. ఓకే, ఆ అమ్మాయిని వీక్ కంటెస్టెంట్ అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం కిందకే వచ్చింది. సోనియా షీఈస్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎనీ వన్ ఇన్ దట్ హౌస్. ఈ మాట నేను రాసిస్తా ఎవరికైనా కానీ. చాలా స్ట్రాంగ్ ఆ అమ్మాయి. సో అలాంటి అమ్మాయిని ఢీ కొట్టాలి అంటే అంటే ఆ అమ్మాయి సహజంగానే లాయర్ కదా. సో అలాంటి అమ్మాయి మాట్లాడగలిగే శక్తి అమ్మాయికి ఉంటుంది. బట్ అలాంటి అమ్మాయితోటి పాయింట్స్ పెట్టాలి అంటే సో ఎంతలాగా చాలా జాగ్రత్తగా పాయింట్స్ పెట్టాలి. లాస్ట్ టైం యష్మి నెక్స్ట్ లెవెల్ చేసింది, అందుకనే యష్మికి ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చింది. తర్వాత గేమ్లో కూడా యష్మి బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేసింది. మామూలు కూడా కాదు, అసలు అరాచకంగా పర్ఫార్మెన్స్ చేసింది. సో దాని దెబ్బకి యష్మి గ్రాఫ్ దెబ్బకి పెరిగిపోయింది. సో నబెల్ మళ్ళీ ఈసారి డైరెక్ట్గా నబెలే ఢీ కొడుతున్నాడు సోనియాని. మరి అలాంటి సోనియాని ఢీ కొట్టడం అంటే చాలా కష్టం అసలు అది. సో చూద్దాం ఏం చేస్తాడు. అంటే నబెల్ నామినేట్ చేస్తున్నాడు సోనియాని, యష్మి నామినేట్ చేస్తుంది సోనియాని. సో మరి వీళ్ళిద్దరు నామినేట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి డిఫెండింగ్ స్కిల్స్కి వీళ్ళు లొంగిపోతారా, లేకుంటే వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ మళ్ళీ తీసుకొస్తారా అనేది బీభత్సకరంగా ఉంది. చూద్దాం ఏం జరిగింది అనేది. బట్ ఇది ఇంట్రెస్టింగ్, సోనియాతో ఢీ కొట్టడం అనేది చాలా మంచి ఇంట్రెస్టింగ్. సోనియా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సో ఎవరికి నామినేషన్స్ పడ్డాయి అంటే, సో సోనియా నబెల్ని ఆదిత్యని నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ నైనిక ఆదిత్య గారిని మణికంఠ నామినేట్ చేసింది. ఓకే, సోనియా నబెల్ని చేసిందంటే సంచాలక ఫెయిల్ అయ్యాడని, ఆదిత్యం చేసిందంటే ఆ గేమ్ అలా ఆడకూడదు, మేబీ సంథింగ్ అలా చేశాడు కదా, వద్దు అని. సో మేబీ దానికి చేసి ఉండొచ్చు. అండ్ నైనిక ఆదిత్యం చేసింది, మణికంఠం చేసింది. ఆదిత్యం చేసింది అంటే ఓకే, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి ఉండొచ్చు. మరి మణికంఠన్ కూడా సేమ్ అదే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిందా, లేకుంటే విష్ణు అక్కడ దోశది అంత లేదు కాబట్టి అంతలా తీసుకొచ్చాడు కాబట్టి మేబీ దానికోసం చేసిందో మరి ప్రోమోలో వస్తే తెలుస్తుంది అనమాట క్లారిటీగా. అండ్ నెక్స్ట్ మనకి ఏమైనా అప్డేట్ వచ్చినా చెప్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను అక్కడ వీడియో చేయలేకపోయినా కానీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య పృథ్వీని సోనియాని చేస్తారు ఆబ్వియస్లీ, ఎందుకంటే రెచ్చగొట్టింది సోనియా, రెచ్చిపోయాడు పృథ్వీ. సో ఖచ్చితంగా ఆదిత్య వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తాడు. అండ్ నబెల్ సోనియాని పృథ్వీ నామినేట్ చేస్తాడు. ఇక్కడ అంతే, సోనియా మరీ ఓవర్గా అరిచింది నబెల్ మీద సంచాలకని చూడకుండా. కొంచెం ఆ అమ్మాయి మరి మాటలు దాటి మాట్లాడిందని చెప్పి నబెల్ ఫీల్ అయ్యాడు. సో అందుకని నబెల్ సోనియా నామినేట్ చేస్తాడు. పృథ్వీ టూ మచ్ అగ్రెసివ్నెస్ అయ్యాడు కాబట్టి సో మరీ మనుషుల మీదకి వచ్చి సో ఖచ్చితంగా పృథ్వీ నామినేట్ చేస్తారు.
యాక్చువల్గా పృథ్వీకి ఎక్కువ నామినేషన్స్ పడతాయని అనుకున్నాను, కానీ పృథ్వీకి చాలా తక్కువ నామినేషన్ పడ్డాయి. అసలు పడకూడని వ్యక్తికి ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. అది హైలైట్. అది చెప్తా. అంటే నేను అనుకోలేదు. సపోజ్ చెప్తాను ముందుకు వెళ్ళే కొద్దీ. ప్రేరణ మణికంఠన్ నామినేట్ చేసింది, నైనిక నామినేట్ చేసింది. సో మణికంఠన్ ఖచ్చితంగా ఆ దోశ విషయంలోనూ అంత రద్దు చేయడానికి కారణం, ఆ అమ్మాయి అంతలా జనాల చేత మాటలు అనిపించుకోవడానికి కారణం మణికంఠే కాబట్టి. సో నాకు సార్ కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేసి స్టాంప్ వేసి పెట్టాడు కాబట్టి నీ వల్ల ఎంత పెద్ద గొడవ అయిందని దాన్ని రెఫరెన్స్గా చూపించినా కానీ సరిపోద్ది అనమాట. ఇప్పుడు అమ్మాయి ప్యాంట్కి యాక్చువల్గా ఎక్కువ వ్యాలిడ్ ఉంటుంది, ఎందుకంటే నాకు సార్ కూడా అదే నమ్మారు కాబట్టి. ఇప్పుడు మనోడు ఎంత డిఫెండ్ చేసుకున్నా కానీ నాకు సార్ ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాడు కాబట్టి సో ఖచ్చితంగా నాకు సార్ మాట మళ్ళీ మనోడు ఎంత చేసినా కానీ కాంట్రాడిక్టింగ్ చేసినట్టే ఉంటుంది. సో ఇక్కడ మనకంట నైనిక మేబీ ఎందుకు అదే ఆ క్యారెక్టర్లెస్ అదే ఆ మాట మాట్లాడినందుకు మేబీ ఆ అమ్మాయి ఇరిటేట్ అయ్యి హర్ట్ అయ్యి తిట్టేసింది కదా, చెప్పు తీసుకో చంప మీద కొట్టుండాల్సింది, ఎందుకు వదిలేసావు, మేబీ ఈ పదానికి మేబీ అఫెండ్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రేరణ మేబీ ఈ పదానికి అఫెండ్ అయ్యి నామినేట్ చేసి ఉండొచ్చు. తర్వాత కూడా సో నైనిక ఇదే మాటలు పట్టుకొని మాట్లాడింది కాబట్టి సో ఖచ్చితంగా నైనికని ఈ మ్యాటర్ మీద నామినేట్ చేసి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మణికంఠ పృథ్వీని నామినేట్ చేశారు, ఆదిత్య నామినేట్ చేశాడు. పృథ్వీ టూ మచ్ అగ్రెసివ్ కాబట్టి నామినేట్ చేశాడు. అండ్ ఆదిత్య నామినేట్ చేయడానికి కారణం ఖచ్చితంగా చీఫ్ ఏది చెప్తే అది మనం వినాలి, చీఫ్ చెప్పింది వినాలని చెప్పి మీరు నన్ను కట్టడి చేశారు. అది యాక్చువల్గా ఇండివిజువల్గా కూడా ఆడుకోవచ్చు. చీఫ్ పని చేయనప్పుడు చీఫ్ ఎగ్గులు మనం తెచ్చిన ఎగ్గులు మేబీ దొంగతనం వేరే వాళ్ళు దొంగతనం చేసుకోబట్టే ఖాళీగా కూర్చున్నప్పుడు మనం డిఫెండ్ చేసుకోవచ్చు, మనకు అడిగే రైట్ ఉంటుంది. సో మీరు నన్ను అక్కడ ఆపారు, అది నాకు నచ్చలేదు అని చెప్పి చీఫ్ ఆదిత్యని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్ మీద నామినేట్ చేసేది. అండ్ నెక్స్ట్ ప్రేరణ అని ఆదిత్య నామినేట్ చేసింది. సో ప్రేరణ నామినేట్ చేసానికి మేబీ ఆ క్యారెక్టర్లెస్ అనే వర్డ్ ఇక్కడే యాక్చువల్గా ప్రేరణ స్టాప్ చేసింది నామినేట్ చేయటం. విష్ణుప్రియ ఇంకెందుకో దాన్ని ప్రొలాంగ్ చేస్తుందో ఏమో, మేబీ ఈ వీక్ సో క్యారెక్టర్లెస్ అనింది కాబట్టి మేబీ నామినేట్ చేస్తుండొచ్చు. తర్వాత అమ్మాయి కూడా పతివత మాట్లాడింది, నాకు సార్ ఆల్రెడీ చూపెట్టారు. సో ఫస్ట్ ఈ అమ్మాయి అన్న ప్రాసెస్లో మేబీ విష్ణుప్రియ నామినేట్ చేస్తుండొచ్చు. ఆ దోశ విషయంలో మేబీ అది కూడా తీసుకురావచ్చు. బట్ నాకు సార్ ఇప్పుడు విష్ణుప్రియ నామినేట్ చేసే పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి రెండు నాకు సార్ అక్కడ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. అండ్ మూడోది సారీ కూడా చెప్పించాడు. మూడోది ఈ సీత విషయం ఏదైతే ఉందో సో అప్పుడు అక్కడ మేబీ అది కూడా అయి ఉండొచ్చు డిఫెండ్ చేసుకునేటప్పుడు. ఈ పాయింట్స్లో నామినేట్ చేసే అవకాశం ప్రేరణ ఉంటుంది. యాక్చువల్గా విష్ణుప్రియ ప్రేరణతోటి రైవల్రీ పెట్టుకోవడం అనేది అది అంత మజా రాదు యాక్చువల్గా. మరి ప్రేరణ వైపు ఎందుకు వెళ్తుందో తెలియదు, కానీ యాక్చువల్గా విష్ణుప్రియ ప్రేరణకి రాంగ్ చాయిస్. విష్ణుప్రియ ఎవరితో పెట్టుకోవాలి అంటే హౌస్లో మేబీ పెట్టుకుంటే సోనియాతోనే పెట్టుకోవాలి, లేదంటే యష్మితోనే పెట్టుకోవాలి. ప్రేరణ రాంగ్ చాయిస్ యాక్చువల్గా. మరి పోయి ప్రేరణతో ప్రేరణతో పోయి పెట్టుకుంటుందంటే మళ్ళీ మీరు ప్రేరణ లేపారనుకుంటారు. ప్రేరణ లేపడం కాదు, యాక్చువల్గా ప్రేరణ కంటే యష్మి కరెక్ట్ విష్ణుప్రియకి. అప్పుడు విష్ణుప్రియలో ఉన్న ఇది నేచర్ బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రేరణతోటి పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రేరణ ఆల్రెడీ తగ్గిపోయింది, నేను నామినేట్ చేయలేదు. యాక్చువల్గా ప్రేరణ ఎవరు నామినేట్ చేసింది, మణికంఠనే నైనిక నామినేట్ చేసింది. యాక్చువల్గా విష్ణుప్రియ నామినేట్ చేయొచ్చు. ప్రేరణ ఆ రప్చర్ని మళ్ళీ గెలుక్కోవటము, ఆ రప్చర్ని మళ్ళీ తీసుకురావడం అమ్మాయికి ఇష్టం లేదు. దోశ విషయంలో మణికంఠ నామినేట్ చేసినప్పుడు అదే దోశ విషయంలో ఆ అమ్మాయి ఓవర్గా రియాక్ట్ అయిందని చెప్పి విష్ణుప్రియ నామినేట్ చేయొచ్చు. బట్ విష్ణుప్రియ నామినేట్ చేయలేదు అంటే సో ఖచ్చితంగా ప్రేరణ వద్దు అని అనుకుంది, అక్కడితో ఆపేద్దామని అనుకుంది. సో విష్ణుప్రియ దాన్ని ప్రొలాంగ్ చేసే బదులు వేరే వాళ్ళని తగులుకుంటే మంచిదని నా ఉద్దేశం. నెక్స్ట్ విష్ణుప్రియ ఆదిత్య గారు నామినేట్ చేసింది. సో ఆదిత్య గారు నామినేట్ చేయడానికి కారణం సో ఆ గేమ్ వల్లే అయి ఉంటుంది. ఆ గేమ్ అంటే మేబీ ఆయన అట్లా చేసడం వల్ల పృథ్వీ అగ్రెసివ్ అయ్యాడని నామినేట్ చేయొచ్చు. అండ్ పృథ్వీ నబెల్ని మణికంఠ నామినేట్ చేస్తారు. ఆబ్వియస్గా నబెల్ని నామినేట్ చేస్తారు, సంచాలకంగా బయాస్డ్గా ఉన్నాడని చెప్పి. ఆల్రెడీ పృథ్వీ అగ్రెసివ్ అయ్యాడు కదా, సో నబెల్ నామినేషన్లోనే పృథ్వీ అగ్రెసివ్ అయ్యాడు కాబట్టి సో ఖచ్చితంగా నబెల్ని నామినేట్ చేస్తుండొచ్చు. మణికంఠను కూడా ఆ గేమ్ ఆడటం చేత కానప్పుడు మరి ఎందుకు వచ్చావు, గేమ్ ఇలాగే ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ మణికంఠను నామినేట్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా దోశ విషయంలో అక్కడ అంత అవసరం లేదు, నువ్వు వల్ల అక్కడ అలా జరిగింది. సో నేను ఆల్రెడీ ప్రేరణతో మాట్లాడాను, నీ వల్ల ప్రేరణకు అన్ని మాటలు పడాల్సి వచ్చింది అన్న పాయింట్ మీద కూడా లాక్ చేయొచ్చు. పృథ్వీ తెలుగు రాదు, కానీ యాక్చువల్గా పృథ్వీ కూడా పాయింట్లు పెట్టగలుగుతాడు. బట్ ఏంటంటే తను కొంచెం తెలుగులోకి పాయింట్స్ తెచ్చుకొని మనవాడు సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని మాట్లాడాలంటే కొంచెం కష్టం. కానీ వచ్చి రాని తెలుగులో పాయింట్లు మాట్లాడమంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పర్లేదు. యాక్చువల్గా పృథ్వీ కూడా చాలా బాగా మాట్లాడగలుగుతాడు.
పృథ్వీ కూడా చాలా మంచిగా పెట్టగలుగుతారు పాయింట్స్. అండ్ నెక్స్ట్ సీత ప్రేరణని మణికంఠ నామినేట్ చేసింది. సో ప్రేరణని ఖచ్చితంగా ఆ విషయంలోనే నామినేట్ చేసి ఉండొచ్చు. క్యారెక్టర్ లెస్ అన్నటము, సో అంత పెద్ద మాట అనడము తప్పు కదా ఒక అమ్మాయిని అని చెప్పి అది నామినేట్ చేసి ఉండొచ్చు. అక్కడ డిఫెండ్ చేసుకునేటప్పుడు కాల్తో కొట్టింది కదా, మేబీ అది కూడా నామినేట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ డిఫెండింగ్ది కాల్తో కొట్టింది అంటే అసలు సీత అసలు ఎందుకు చేతులు పట్టుకోవాలి? ఇప్పుడు సీత అమ్మాయి 2 చేతులు పట్టుకున్నప్పుడు వదలమంటే వదలనప్పుడు అమ్మాయి ఏం చేయాలి? ఖచ్చితంగా కాలుతోనే కొట్టాలి. అసలు నువ్వు చేతులు పట్టుకోకపోతే అమ్మాయి కాలుతో కొట్టదు కదా. ఇది ఇది ఇక్కడ ఈ మాట మీద సీత నామినేట్ చేస్తే మరి డైల్యూట్ అయిపోద్దేమో ఈ పాయింట్. ఎందుకంటే చేతులు పట్టుకున్నప్పుడు విడిపించుకోవాలంటే ఇంటెన్షనల్గా అవ్వచ్చు, అన్ఇంటెన్షనల్గా అవ్వచ్చు, ఖచ్చితంగా కాలుతో కొడతారు ఎవరైనా. కోపంలో కొట్టుండొచ్చు, లేకుంటే డిఫెండింగ్లో కొట్టుండొచ్చు. అసలు చేతులు పట్టుకోకపోయింటే అలాంటి అవసరం ఉండేది కాదు కదా. పోనీ ఆ అమ్మాయి మీ క్లాన్ దగ్గరకు వచ్చి ఏమన్నా దొంగతనం చేస్తుందా? అప్పుడేమన్నా పట్టుకున్నావంటే లేదు. నువ్వే ఆ అమ్మాయి క్లాన్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి ఎక్స్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చుంటే ఆ అమ్మాయిని పట్టుకున్నావు. సో అక్కడ హోల్డ్ చేసావు. సో ఖచ్చితంగా ఈ పాయింట్ డైల్యూట్ అవుతుంది. ఆ క్యారెక్టర్లెస్ అనే పాయింట్ మీద ఎవరు నామినేట్ చేసిన ప్రేరణ అని అది కరెక్ట్ పాయింటే కాబట్టి సో ప్రేరణ ఇంకా ఏం చేయలేదు అక్కడ. ఇంకా తర్వాత అమ్మాయి వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఈ ఈ కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ ఎన్ని చెప్పినా కానీ ప్రేరణకి సో నో ఛాన్స్ అక్కడ. ఎందుకంటే క్యారెక్టర్లెస్ ఇస్ క్యారెక్టర్లెస్, యునానిమస్ ఆన్సర్ దానికి ఉండేది. నాకు సార్ ఆల్రెడీ చెప్పారు కదా. సో మేబీ ప్రేరణ నామినేట్ చేసి ఉండొచ్చు. సీత మణికంఠను కూడా నామినేట్ చేసింది. సీత మణికంఠను నామినేట్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు? ఖచ్చితంగా ఈ దోశ విషయంలోనే నామినేట్ చేసి ఉండొచ్చు. ఈ దోశ విషయంలోనే నామినేట్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సీత లేదు అంటే గేమ్ పరంగా కూడా పృథ్వీని రెచ్చగొట్టినందుకైనా కానీ నామినేట్ చేసి ఉండొచ్చు. ఈ 2 పాయింట్స్లో నామినేట్ చేసి ఉండొచ్చు మణికంఠని. మేబీ ఈ 2 పాయింట్స్లో మణికంఠ నామినేట్ చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ యష్మి ఫైనల్గా. ఇది కిరాక్, మామూలు ఇక్కడ కాదు, కిరాక్ సీత. బట్ ఇక్కడ ఏంటంటే హైలైట్ ఏంటంటే యష్మి వర్సెస్ సోనియా. ఎందుకంటే ఆడపులి సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న అమ్మాయి బయట నిన్న ఎవరైతే ఇచ్చారో మేబీ అతను పెయిడ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జనాల్లో నుంచి వచ్చింది అని మనం అనుకోవాలి కదా. సో తప్పదు మనకి ఇంకా. సో వాళ్ళు ఇచ్చిన ట్యాగ్, సో 2 ఆడపుల్లు సెల్ఫ్ ట్యాగ్, ఒకళ్ళు ఆడియన్ ఇచ్చిన ట్యాగ్. ఒక్క ఆడియన్ మళ్ళీ చెప్తున్నా, అంతమంది ఇచ్చిన అని కూడా చెప్పట్లే. ఓకే, ఒక్క ఆడియన్ ఇచ్చిన ట్యాగ్. వీళ్ళిద్దరు కొట్టుకుంటారనమాట. సో ఇప్పుడు టుడే అర్థమైపోద్ది ఎవరు ఆడపులి ఎవరు కాదు. సో ఎవరిలో ఎంత పవర్ ఉందనేది. లాస్ట్ టైం యష్మి గెలిచింది. యష్మి ఎందుకు గెలిచింది లాస్ట్ టైము? ఈ నిఖిల్ పేరు, పృథ్వీ పేరు అండ్ అబ్బాయి పేరు తీసుకొచ్చి నువ్వు వాళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ క్లాన్ మీద పెట్టలేదు అనేసరికి అమ్మాయి డిఫెండ్లోకి వెళ్ళిపోయింది. అసలు ఫీజులు ఎగిరిపోయాయి సోనియాకి ఆ పాయింట్ మీద. అలాంటి మాటలు వినలేదు ఇప్పుడు దాకా ఎప్పుడు సోనియా. సో అలాంటి పాయింట్ వచ్చేసింది. సో ఇప్పుడు సోనియాకి ఆల్రెడీ పిక్చర్ క్లారిటీ వచ్చింది కాబట్టి అండ్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళ అమ్మాయి క్లోజ్గా ఉంటుంది. అది నాకు సార్ మాట్లాడిన విధానం అవ్వచ్చు, హౌస్ మేట్స్ చూస్తున్న విధానం అవ్వచ్చు, నిన్న 90 అది బ్రోకెన్ హార్ట్ ఇచ్చి నిఖిల్కి చెప్పిన విధానం అవ్వచ్చు. సో ఆల్రెడీ అమ్మాయి మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటుంది సోనియా. ఇప్పుడు ఈజీగా డిఫెండ్ చేసుకునే శక్తి సోనియాలోకి వచ్చేస్తుంటుంది. సో ఇప్పుడు ఆ పాయింట్ కాకుండా ఇంకే పాయింట్స్ పెట్టుద్ది. అండ్ పృథ్వీని రెచ్చగొట్టావు, నిజంగా పృథ్వీ మీద నీకు కన్సర్న్ ఉంటే నువ్వు అమ్మంటావు, ఆ అక్క అంటావు. సో ఇలా ఉన్నప్పుడు పృథ్వీని ఎందుకు రెచ్చగొట్టి మా మీదకి పంపించావు, ఈ పాయింట్ ఒకటి. అండ్ నువ్వు క్లాన్లో ఉండి మాకేం పని చేయక మేము చెప్పింది నేను చేయమని చెప్పలేదు, అయినా నువ్వు నమ్మక ద్రోహం చేసి నన్ను నామినేట్ చేసావు, ఆ పాయింట్ మీద. ఎక్స్ నువ్వే వచ్చి ఫస్ట్ దొంగతనం చేసావు, మేబీ ఆ పాయింట్ మీద, ఈ పాయింట్ మీద మళ్ళీ తేలిపోద్ది యష్మి ఈ పాయింట్ చెప్తే. ఈ పాయింట్ కాకుండా మేబీ ముందు 2 పాయింట్లు అయితే ఓకే, పృథ్వీని రెచ్చగొట్టావు. ఇప్పుడు పృథ్వీని రెచ్చగొట్టావు అన్నప్పుడు కూడా మా టీం మెంబరు మా ఇష్టం మేమేమైనా చేసామనే ఛాన్స్ సోనియా దగ్గర ఉంటుంది. సో మరి ఏ పాయింట్ మీద పెట్టి నామినేట్ చేసి లాక్ చేస్తుందో మరి యష్మి చూడాలి. ఎందుకంటే డిఫెండ్ ఈ అమ్మాయి చేసుకుంటుంది కాబట్టి. ఈ అమ్మాయి వాళ్ళిద్దరిని అమ్మాయి నామినేట్ చేయలేదు ఈసారి. సో ఇప్పుడు యష్మి సోనియా నామినేట్ చేస్తుంది కాబట్టి ఏ పాయింట్స్ పెట్టుద్ది అనేది చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. మీకు అలాగే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ నామినేట్ చేస్తుంది. మణికంఠ నామినేట్ చేయడంలో మనం రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, మొత్తానికి తెలుసు మణికంఠని ఖచ్చితంగా ఉంచుద్ది అని. అండ్ దట్టు సో అదొక్కటే చెప్తే ఇప్పుడు లాస్ట్ టైం అప్పట్లో శ్రీముఖి కూడా ఊరికనే నామినేట్ చేసేది మనోడిని, రాహుల్ని 1-2 సార్లు నామినేట్ చేసింది. తర్వాత 3 సార్లు ఏమో నామినేట్ చేసింది అనుకుంటా. తర్వాత ఇంక వదిలేసింది, వేరే వాళ్ళు నామినేట్ చేసింది. ఎందుకంటే పాయింట్స్ లేవు.
ఇప్పుడు మణికంఠని నువ్వు నామినేట్ చేయాలి అనుకుంటున్నావు, బట్ ఈ వీక్లో మణికంఠ నీకు ఏదైనా చేసిన తప్పులు తెలియాలి కాబట్టి నువ్వు నామినేట్ చేయాలి పాయింట్స్. సో ఒకటి ఖచ్చితంగా హగ్స్, నన్ను వద్దు అన్న తన వద్దు అన్న కానీ హగ్ చేసుకున్న విధానం అమ్మాయికి నచ్చలేదు. అయినా 2-3 టైమ్స్ మా అబ్బాయి హగ్ చేసుకున్నాడు కదా, సో అది ఆ పాయింట్ మీరు చెప్పుండొచ్చు. ఆ పాయింట్ చెప్తే ఇంకొక అసలు మాటే మాట్లాడలేడు మణికంఠ, ఈ అమ్మాయి చెప్పగలిగితే. అండ్ నెక్స్ట్ దోశ విషయంలో ఖచ్చితంగా నీ వల్లే అంత రప్చర్ అయింది, నువ్వు లేకపోయింటే వాళ్ళిద్దరు సార్ట్అవుట్ చేసుకునేవాళ్ళు. నువ్వు కావాలని గొడవ పెట్టావు, నీ ఇంటెన్షన్స్ నాకు తెలుసు, హౌస్లో ఉన్న చాలా మందికి తెలుసు, ఇది నీ ఇంటెన్షన్స్ అని చెప్పి మేబీ ఈ పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు. మా నమ్మక ద్రోహం సంథింగ్ 3వ పాయింట్. సో ఈ 3 పాయింట్ల మీద ఖచ్చితంగా మనకంటే నామినేట్ చేసే అవకాశము యష్మిలో ఉంది. ఈ మూడిట్లో దోశ విషయంలో లాక్ అవుతాడు, హక్స్ విషయంలో లాక్ అవుతాడు. ఈ నమ్మక ద్రోహం విషయంలో ఇదంతా లైట్, చిమ్మ తమాషా నమ్మక ద్రోహం అనేది. బిగ్ బాస్ హౌస్లో నమ్మక ద్రోహం ఏముంటుంది, పోయే కొద్దీ కొంచెం ముందుకు పోతే మనోడి మణికంఠ చెప్పినట్టు యష్మి ప్రేరణను కూడా నామినేట్ చేయాలా, యష్మి నిఖిల్ని కూడా నామినేట్ చేయాలా, ఆ యష్మి పృథ్వీని కూడా నామినేట్ చేయాలా, ప్రేరణ మళ్ళీ యష్మిని కూడా నామినేట్ చేస్తుంది పోయే కొద్దీ జనాలు తగ్గే కొద్దీ. సో నమ్మక ద్రోహం కాన్సెప్ట్ ఏముండదు బిగ్ బాస్లో, పాయింట్స్ కావాలా అది. సో ఫైనల్గా ఎవరు ఎక్కువ ఓట్లు వచ్చాయంటే, ఐ థాట్ యాక్చువల్గా యష్మి సూపర్ గేమ్ ఆడింది కాబట్టి యష్మి జోలికి ఎవ్వరు రాలా, సొంత క్లాన్ వాళ్ళు రాలేదు, ఆపోజిట్ క్లాన్ వాళ్ళు రాలేదు. ప్రేరణ జోలికి వీళ్ళు ఇంటెన్షనల్గా వచ్చారు, అంటే సీత అండ్ విష్ణుప్రియ. సో వాళ్ళిద్దరు నామినేట్ చేశారు, ఇంకెవ్వరు నామినేట్ చేయలేదు ప్రేరణని, వాళ్ళిద్దరే నామినేట్ చేశారు. 2 ఓట్లు పడ్డాయి ఆ అమ్మాయికి. సో ఇక్కడ హైయెస్ట్ పృథ్వీకి 3 పడ్డాయి, హైయెస్ట్ కాదు పృథ్వీకి 3 పడ్డాయి, సోనియాకి కూడా 3 పడ్డాయి, నబెల్ 1, యష్మి 1, ఆదిత్య గారు 1. సో 3 నామినేషన్లు పడ్డాయి, పృథ్వీ కూడా 3 పడ్డాయి అలాగే. సో పృథ్వీ కూడా నబెల్ చేశాడు, అండ్ ఆదిత్య గారు చేశారు, మణికంఠ చేశాడు, 3 ఓట్లు పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠకు 5 ఓట్లు పడ్డాయి, హయ్యెస్ట్ ఓట్లు మణికంఠకే పడ్డాయి. అనవసరంగా దోశ మ్యాటర్లోకి వెళ్ళాడు, ఆ మణికంఠ లాక్ అయిపోయాడు అనవసరంగా ఆ దోశ మ్యాటర్, ఎందుకంటే ఈజియెస్ట్ నామినేషన్, ఇంకేం మాట్లాడలేడు మణికంఠ. ఎంతమందితో డిఫెండ్ చేసుకున్నా ఆల్రెడీ నాకు సార్ ఆల్రెడీ ఒక ముద్ర వేసేసాడు కాబట్టి, సో ఇంకా దాన్ని మళ్ళీ మార్చే అవకాశం, కాంట్రాక్టింగ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి, సో ఆల్రెడీ మొన్న నాకు సార్ చెప్పారు కాబట్టి ఈ పాయింట్ మీద ఎవరు నామినేట్ చేసినా కానీ ఇంకా అది యాక్సెప్టబులే జనాల్లో, తన డిఫెండ్ ఎలా చేసుకున్నా కానీ జనాల్లో యాక్సెప్టబుల్. సో అంతకని చెప్పి యష్మి నామినేట్ చేసింది, సీత నామినేట్ చేసింది, పృథ్వీ నామినేట్ చేశాడు, ప్రేరణ నామినేట్ చేసింది, నైనిక నామినేట్ చేసింది. సో 5 నామినేషన్లు పడ్డాయి మనోడికి. అండ్ నెక్స్ట్ నబెల్కి 2 పడ్డాయి, సో సోనియా చేసింది, పృథ్వీ చేశాడు. సో 2 నామినేషన్లు ఆబ్వియస్గా సంచాలక్ బయాస్డ్ అని చెప్పి. ఆ తర్వాత ప్రేరణకి 2, సో విష్ణుప్రియ అండ్ సీత సేమ్ మేబీ ఆ వర్డ్ మీద నామినేట్ చేసి ఉండొచ్చు. యాక్చువల్గా నేను నైనిక కూడా నామినేట్ చేస్తుంది అనుకున్నా, నైనిక సడన్గా మణికంఠ ఓకే, ఆదిత్య గారి మీద ఎందుకు వెళ్ళిందో మరి ఇటు రాకుండా, సో ప్రేరణ మీదకి రాకుండా. ఆదిత్య గారికి 4 ఓట్లు పడతాయి, సెకండ్ హైయెస్ట్ ఈయనే అనమాట, 4 ఓట్లు. సో విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది, మణికంఠ నామినేట్ చేస్తాడు, సోనియా నామినేట్ చేస్తుంది, అండ్ నైనిక నామినేట్ చేస్తుంది. సో వీళ్ళు 4 నామినేట్ చేస్తారు. ఆయన సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్ మణికంఠ, సెకండ్ హైయెస్ట్ ఆయన, తర్వాత పృథ్వీ సోనియా 3 ఓట్లు, నబెల్ ప్రేరణ 2 ఓట్లు. ఇక్కడ వీటన్నిటి తర్వాత నైనికాకి ఒకే ఒక ఓటు పడుద్ది, ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పా కదా, సో మేబీ ఆ మాటలకి అఫెండ్ అయ్యి ఉండొచ్చు, ఆ అమ్మాయి అన్న మాటలకి, ఆ క్యారెక్టర్లెస్ అన్న తర్వాత ఈ అమ్మాయి విష్ణుప్రియ వచ్చి కూర్చున్న తర్వాత చెప్పాను కదా, ఆ మాటకి అఫెండ్ అయ్యొచ్చు. సో ఇప్పుడు నైనికాకి ఒకటి ఓడి పడింది యాజ్ ఎ చీఫ్గా. సో పవర్ ఇచ్చారనమాట మనోడు, యాక్చువల్గా మనోడు నామినేషన్ చేసినట్లేదు, డైరెక్ట్గా చీఫ్ పవర్ ఇచ్చినట్టున్నారు చీఫ్గా. వీళ్ళందరిలో ఒకళ్ళని తీసేయాలి అని చెప్పినప్పుడు ఇక్కడ నచ్చింది ఏంటంటే, దారుణమైన విషయం ఏంటంటే, మరి నిఖిల్కి తెలుసో మరి తెలియదో, మరి తెలిసి అలా చేశాడా నాకైతే అర్థం కాలేదు యాక్చువల్గా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న లెక్కల ప్రకారం అయితే నైనికకు 1 ఓటే పడింది. ఎవరినైనా ఒక్కరిని సేవ్ చేసే అవకాశం నీకుంది అంటే మేబీ బిగ్ బాస్ కావాలని కలిపినట్టున్నాడు ఈ అమ్మాయిని కూడా. అంటే బిగ్ బాస్ చెప్తాడు కదా, సో నైనిక, పృథ్వీ, సోనియా, మణికంఠ, ప్రేరణ, ఆదిత్య, నబెల్, ఈ 7 ఒకళ్ళని నువ్వు నీకున్న చీఫ్ అధికారంతో ఒక్కళ్ళని రిమూవ్ చేసే హక్కు నీకుంది అని చెప్పుంటాడు. ఈ నైనికాని కూడా యాడ్ చేశాడు కావాలని బిగ్ బాస్, పాప మనం ఇరికించడానికి.
లేకుంటే ఒక్క ఓటు ఉన్న వాళ్ళని అసలు మామూలుగా ఎప్పుడు బిగ్ బాస్ రేర్ కండిషన్స్లో మేబీ తక్కువ మంది ఉంటే కన్సిడర్ చేస్తారేమో కానీ ఈ టైంలో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఓటే ఉంది అక్కడ. పడినప్పుడు ఒక్క ఓటు పడినప్పుడు ఆ అమ్మాయిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆ అమ్మాయిని మళ్ళీ అమ్మాయిని కన్సిడర్ చేశాడు అంటే సో నిఖిల్కి ఆప్షన్స్ లేకుండా చేశాడు. సీత కూడా వచ్చింటే మేబీ సీత కూడా లోపల తీసుకొచ్చేవాడేమో. సీత రాలేదు కాబట్టి, సీతను ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనోడు సేవ్ చేయాలి. సో సేవ్ చేయాలంటే ఆ మనోడికి ఉన్న మేజర్ 3 ఆప్షన్లు ఎవరు? మేజర్ 3 ఆప్షన్లు పృథ్వీ, సోనియా, నైనిక. ఈ 3 మేజర్ ఆప్షన్స్. తర్వాత ఏదో అక్కడ హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఫ్రెండ్షిప్ అనే ఒక చిన్న అతుకు ఉంటుంది చూసా, ఆ అతుకులో ప్రేరణ. సో ప్రేరణను పక్కన తీసి పారదొబ్బాల. నెక్స్ట్ సోనియా, నైనిక, పృథ్వీ క్లోజ్ ఫ్రెండ్, నైనిక చెల్లి, సోనియా. నైనికాకి ఒక ఓటు పడింది కాబట్టి సో నైనికాని నేను పక్కకు తీస్తున్నాను అని చెప్పి మనోడు చెప్పాడు బేసిక్గా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే పాపం పృథ్వీ నిజంగా అబ్బాయి గురించి అతని గురించి మాట్లాడుకోవాలా. నిజంగా అతను నాకు సార్ కూడా ఒక మాట చెప్పాడు. నాకు యాంగర్ సార్, నేను కోపం నటిస్తాను తప్పితే నేను వాళ్ళని ఇప్పటిదాకా ఎప్పుడు నేను వాళ్ళ మీద చెయ్యెత్తలేదు సార్, నేను జస్ట్ వాళ్ళ మీదకి వెళ్తుంటే వాళ్ళు భయపడతారని చెప్పాడు. పాపం అతను వచ్చిన కోపం అవ్వచ్చు, తెచ్చుకున్న కోపం అవ్వచ్చు, అది డిఫాల్ట్ కోపం అవ్వచ్చు, తను నిజంగా క్లాన్ కోసం చాలా చేశాడు. సో అలాంటి వ్యక్తికి 3 ఓట్లు పడ్డాయి. 3 ఓట్లు పడినప్పుడు అతన్ని సేవ్ చేసే ఒక యాజ్ ఎ ఫ్రెండ్గా అంటే అతను చాలా బాగా ఆడాడు. ఇప్పుడు లాస్ట్ టైం బాగా ఆడిన వాళ్ళకి ఎవరికైనా రెడ్ ఎగ్ ఇవ్వమంటే సో రకరకాల కారణాలు చెప్పి అది తెలివితేటలో మరి అతి తెలివితేటలో ఉపయోగించి సో అందరినీ కన్విన్స్ చేసి సోనియాకి తీసుకెళ్ళి ఎగ్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు సోనియాని తీసేద్దాం. ఇంకా నైనిక ఉంది, పృథ్వీ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో మనోడికి ఇప్పుడైనా కానీ లాస్ట్ వీక్ ఎవరు బాగా గేమ్ ఆడారు, ఎవరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, సో వాళ్ళని తీసేద్దాము అన్న ఆశతోటి మరి అన్న థాట్ తోటి తీసుండుంటే పాపం పృథ్వీని తీసేయాలి. నిజంగా పృథ్వీని తీసేయాలి. అతను చాలా కష్టపడ్డాడు. ఏది అసలు అదేంటి రాముడు చెప్తే లక్ష్మణుడు వెళ్ళిపోతాడు చూసారా, అలా చేశాడు పాపం అతను. మనోడు ఏది చెప్తే అది బ్లైండ్గా చేసుకుంటూ వచ్చాడు లాస్ట్ వీక్. సో అలాంటి ఒక పృథ్వీని మనోడు నామినేషన్లో నుంచి తీసేయకుండా సో చెల్లెలు అనే మేబీ ఒక్క ఓటు పడింది కాబట్టి సో ఒక ఓటు తోటి అంటే మనోడు ఏమనుకుంటాడు, బిగ్ బాస్ కావాలని ఈ అమ్మాయిని కూడా ఇరికిచ్చుంటాడు అని చెప్పి ఆ మనోడు కూడా అర్థమైంది కదా ఆబ్వియస్గా నిఖిల్కి. సో అందుకని ఒక ఓటే పడింది కాబట్టి సో మేబీ ఆపోజిట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయి పృథ్వీ నామినేట్ చేస్తుంటారు, సోనియా నామినేట్ చేస్తుంటారు కదా, వాళ్ళ ఓటింగ్కి లేదా వాళ్ళ నామినేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ నేను నైనికాని సేవ్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పినా చెప్పొచ్చు. అలాగని చెప్తే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అలాగని చెప్తే అసలు నిఖిల్ గ్రాఫ్ చాలా పెరుగుద్ది ఈ మాట మాట్లాడితే. అంటే వాళ్ళ నామినేషన్స్ని నేను కన్సిడర్ చేస్తూ వాళ్ళ నామినేషన్స్ని నేను రెస్పెక్ట్ చేస్తూ ఒక్క ఓటే పడింది కాబట్టి సో ఈ అమ్మాయిని నేను ఎవరినో ఒక తీయాలి, సో ఒక్క ఓటే పడింది కాబట్టి నేను నైనికాని తీస్తున్నాను అని చెప్తే మాత్రం నిఖిల్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మరి నిఖిల్ ఏ ప్రకారము నైనికాని తీశాడు, చెల్లెలు అనే ప్రకారం తీశాడా, లేదంటే లాస్ట్ వీక్ అమ్మాయికి ఎగ్ ఇవ్వలేదు కాబట్టి తీశాడా? లాస్ట్ వీక్ ఎగ్ ఇవ్వలేదంటే సో పృథ్వీ కూడా ఎగ్ ఇవ్వలేదు కదా. సో ఏ ప్రాసెస్ ప్రకారం తీశాడు అనేది ఖచ్చితంగా తెలియాలి, చూడాలి. సో దానికి ఇదన్నమాట నామినేషన్స్ పక్కా. అసలు నామినేషన్స్లో ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంకా ఏమన్నా ప్రోమోలు వచ్చిన తర్వాత అప్డేట్స్ అవన్నీ వస్తే సో వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఈ వీడియో ఎవరికైనా నచ్చింది అంటే సో మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చిన్న ఛానల్ ఇప్పుడిప్పుడే పెద్దగా ఎదుగుతుంది. సో మీ అవసరం చాలా ఉంది మన ఛానల్కి. సో జై హింద్.